ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు శిరో అభ్యంగము అంటే తలకి తైలమర్దన చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం ఈరోజు. ఫ్రెండ్స్, ఒకప్పుడు నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఒక డైలీ రొటీన్ లాగా ఉండే ఈ అలవాటు క్రమక్రమంగా అర్బనైజేషన్ వల్లనో లేకపోతే ఇతర కారణాలలో కనుమరుగైపోతుంది. చాలా తక్కువ మంది తలకి నూనె రాయడం అనేది మనం చూస్తున్నాం. దానివల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవడం అనేది కూడా చూస్తున్నాం. ఒకప్పుడు మనకి తలకు సంబంధించిన రకరకాల సమస్యలు మనకు బాధించకుండా ఆరోగ్యంగా ఉండే వాళ్ళని ఎంతోమందిని మనం చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ మందిని బాధించే ఈ తలకు సంబంధించిన సమస్యలు మైగ్రేను, తర్వాత తల తిరగడము, సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి సమస్యలకు మనము ఈ శిరోభ్యంగం చేయడం వల్ల ఈ సమస్యలకి మంచి పరిష్కారం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా శిరోభ్యంగము అంటే తలకి నూనె రాసుకోవడం. ఆ విధానం కూడా ఒక నిర్దిష్ట ప్రకారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అది ఏ విధంగానంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతిలో పట్టేంత తిల తైలము అంటే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆముదము లేదా నెయ్యి, మంచి నాటు ఆవు నెయ్యి, వీటిని మీరు కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే కొబ్బరి నూనె ఒక భాగము, తర్వాత ఘృతము అంటే మంచి ఆవు నెయ్యి ఒక భాగము, తర్వాత ఆముదము ఒక భాగము. ఈ మూడిటిని కూడా సమాన నిష్పత్తిలో కలిపి, ముఖ్యంగా తలలో వేడి ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే పైత్యపు శరీరం వాళ్ళు ఎక్కువగా ఈ కాంబినేషన్ కనుక వాడితే మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదే వాత కఫ దోషాలు అంటే వాత కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి తిలతైలం అంటే నువ్వుల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అరచేతిలో పట్టేంత ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా కానీ తీసుకొని మాడుకి నేరుగా అంటించేసి ఓన్లీ ఈ స్కాల్ప్ అంటే మాడు మాత్రమే తడిచిపోయే విధంగా ఈ తైలాన్ని అంటించి ఈ వేళ్ళతోని బాగా మర్దన చేయండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు ఏ పని చేయకుండా కాన్సన్ట్రేటెడ్గా ఒక దగ్గర కూర్చొని శిరోభ్యంగం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక తక్కువలో ఒక అర్ధగంట సేపు అలాగే ఉండండి, మీకు ఎటువంటి నష్టం జరగదు. తర్వాత మీరు తల తుడుచుకోవడం కానీ లేకపోతే తల స్నానం చేయడం కానీ చేసుకోవచ్చు. తర్వాత మీ రెగ్యులర్ యాక్టివిటీస్కి మీరు వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు వీలైతే ప్రతిరోజు కూడా చేయడానికి అవకాశం లేకపోతే మీరు వారానికి కనీసం 2 సార్లు కానీ లేకపోతే దాంట్లో ఇంకా కనిష్టం వారానికి ఒకసారి కానీ ఖచ్చితంగా ఈ శిరోభ్యంగం అనేది చేయాలి. ముఖ్యంగా ఈ ఐటీ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు, డెస్క్టాప్ జాబ్స్ చేసే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండే ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి మీరు బలవంతంగానైనా సరే ఈ శిరోభ్యంగం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో తలకి నూనె పెట్టుకుంటే ముఖమంతా జిడ్డు అవుతుందనే ఒక అపోహతోని చాలామంది దీన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. కానీ ఫ్యూచర్లో వచ్చే సమస్యలకి మనకు ఇదే కారణమవుతుంది. ఎందుకంటే నిత్యం శిరోభ్యంగం చేయడం వల్ల తలనొప్పి అనేది దాదాపుగా రాదు. అది మైగ్రేన్ కానివ్వండి, ఇంకా ఏదైనా తలనొప్పి అని కానివ్వండి, ఇది ఈ తలనొప్పులను ప్రివెంట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత బెడల నొప్పులు కూడా రావు. తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా ఉండాలంటే మీ శరీర తత్వానికి అనుకూలంగా ఉండే ఏదైనా మెడికేటెడ్ ఆయిల్ని వైద్యుల సలహా మేరకు కనుక మీరు రెగ్యులర్గా వాడుతుంటే హెయిర్ ఫాలికల్స్కి బలం వస్తుంది. తర్వాత కేశభూమి అంటారు, అంటే స్కాల్ప్లో ఉండే స్కిన్ కూడా నరిష్మెంట్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు స్కాల్ప్ మీద వచ్చే డిసీజెస్ అంటే ముఖ్యంగా సెబోరిక్ డర్మటైటిస్ కానీ లేకపోతే డాండ్రఫ్ కానీ లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్ కానీ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శిరోభ్యంగం అనేది ఖచ్చితంగా చేయాలి. శిరోభ్యంగం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది. తర్వాత ముఖ ప్రసాదనము అంటే మనకి ఫేస్లో గ్లో అనేది బాగా పెరుగుతుంది. కొంతమంది డ్రై ఫేస్ ఉండేవాళ్ళు ఉంటారు, స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది, అంత పొట్టు రాలినట్టు ఏదో మనకి నరిష్మెంట్ లేక ఎండుకపోయినట్టు ఉంటుంది కదా, వాళ్ళు శిరోభ్యంగం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఊర్ధ్వమూలం అధశాఖం ఋష్య పురుషం విదు
మూల ప్రహారిణ్య తస్మాత్ రోగాన్ శీఘ్రతరం జయేత్ అని అన్నారు. అంటే మనకి వేర్లు పైకి, శాఖలు అంటే కొమ్మలు కిందిలాగా ఉండే మన శరీరాన్ని ఊహించుకోవాలన్నమాట. అంటే శరీరంలో వేర్లు పై భాగంలో, శాఖలు కింది భాగంలో ఉండే ఒక చెట్టు అనమాట. చెట్టులాగా ఊహించుకోండి. ఏ విధంగానైతే ఒక చెట్టు బాగా ఏపుగా, బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగాలంటే దానికి ప్రతిరోజు మనము నీళ్లు ఆ వేర్లు తడిచే విధంగా, చెట్టు మీద పోస్తే చెట్టు పెరగదు, వేర్లకి పోస్తేనే చెట్టు పెరుగుతుంది. కాబట్టి తలకి మనకు అంటే మనకు ఊర్ధ్వ మూల అంటే మూలాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ మూలాలను కరెక్ట్గా నరిష్మెంట్ చేస్తే, తైలాలతో తడిపితే కనుక ఈ బాడీ మొత్తం కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుందనేది ఆయుర్వేదంలో చెప్తారన్నమాట. ముఖ్యంగా శిరస్సు అనేది ఉత్తమ అంగము అని చెప్పారు. మనకు శరీరంలో ఉండే అన్ని బాడీ పార్ట్స్ కంటే కూడా శరీరం అనేది ఉత్తమాంగం అని చెప్పారు. ఎందుకంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలకు ఇది ఒక సీట్ అనమాట. అంటే మనకి ఈ కంటికి సంబంధించి, తర్వాత అంటే చూపుకు సంబంధించి, వినికిడికి సంబంధించింది, రుచికి సంబంధించింది, తర్వాత వాసనకు సంబంధించిన అన్ని జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్కి సీట్ మన తల. తర్వాత మనకి క్రేనియల్ నర్వ్స్, 12 క్రేనియల్ నర్వ్స్ కూడా అవన్నీ కొన్ని మనకు ఈ సెన్సరీ ఆర్గాన్స్తోని కనెక్ట్ అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు మన తలకి అభ్యంగం అంటే తలకి మనము తైలాన్ని పట్టించడం మనము నిత్యకృత్యంగా చేస్తుంటామో, వీటన్నిటికీ కూడా ఒక పోషణ జరుగుతుందన్నమాట. ఇంద్రియ ప్రసాదనం అంటారు ఆయుర్వేదంలో. సో ఇంద్రియ ప్రసాదనం అంటే సెన్సరీ వెల్నెస్, చీర్ఫుల్నెస్ వల్ల మనకి ఫ్యూచర్లో ఆ సెన్స్ ఆర్గాన్స్కి సంబంధించిన సమస్యలు పూర్తిగా నిర్మూలించబడతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇంతకంటే ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నేను చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా శిరోభ్యంగం చేయండి, మంచి ఫలితాలను పొందండి. జై ఆయుర్వేద.